ఇది వినండి. ఆండీస్ లూబిట్స్ ఒక జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ 1987లో జన్మించాడు. ఇతను ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి పైలట్ గా పనిచేసేవాడు. 24th March 2015లో ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్పెయిన్ నుండి జర్మనీకి ఇతను కో పైలట్ గా అపాయింట్ అయ్యాడు. మెయిన్ పైలట్ వచ్చేసి సండ్హైమర్. అయితే ఈ ఫ్లైట్ 8:55 AM కి స్పెయిన్ నుండి స్టార్ట్ అయింది. అన్ని చెక్స్ కంప్లీట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు అంతా సేఫ్ అని. ఫ్లైట్ 38,000 feet హైట్ కి చేరింది. ఈ టైంలో మెయిన్ పైలట్ టాయిలెట్ కోసమని కాక్పిట్ నుండి బయటికి వెళ్ళాడు. సో మెయిన్ పైలట్ బయటికి వెళ్ళాక లూబిట్స్ క్యాబిన్ లోపల నుండి డోర్ లాక్ చేసుకున్నాడు. తర్వాత కొద్ది క్షణాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి ఈ ఫ్లైట్ కనెక్షన్ పోయింది. సండ్హైమర్ టాయిలెట్ నుండి బయటికి వచ్చి క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడం లేదు. దీంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు, డోర్ ఓపెన్ చెయ్యి అని. అప్పటికే ఫ్లైట్ కిందకి వెళ్లడం స్టార్ట్ అయింది. ప్యాసింజర్స్, క్రూ అండ్ మెయిన్ పైలట్ అందరూ అరిచారు. బట్ లూబిట్స్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయకుండా ఫ్లైట్ ని ఫ్రాన్స్ దగ్గరలో ఉన్న మౌంటైన్స్ కి క్రాష్ చేశాడు. ఈ ప్రమాదంలో 149 ప్యాసింజర్స్, 2 పైలట్స్ చనిపోయారు.